ఇక్కడున్న శివలింగం మాత్రం చాలా పురాతనమైందండి. శ్రీరాముడి కాలానికి చెందింది. ఇక్కడ శ్రీరాముడే ప్రతిష్ఠించారు. ఇక్కడ ఉన్న శివలింగాన్ని మీ కన్నులారా దర్శించుకోండి. అలాగే ఇక్కడ వచ్చేసి ద్వాదశ జ్యోతిర్లింగాలకు సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఉంటుందండి. విశ్వామిత్ర మహర్షి ఈ ప్రాంతంలోని యజ్ఞాన్ని చేస్తూ ఉండేవారనమాట. ఆ యజ్ఞం చేస్తున్నప్పుడే ఈ తాటకి అనే రాక్షసి ఆయన్ని అంటే ఆ యజ్ఞానికి భంగం కలిగించాలని ట్రై చేసేది. అలాగే గ్రామస్తులను కూడా ఇబ్బంది పెట్టాలని ట్రై చేసేది అనమాట. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫనీ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను రేలంగి అనే ఒక గ్రామానికి వెళ్తున్నానండి. ఈ రేలంగి అనే గ్రామం పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలానికి చెందిందండి. ఈ గ్రామంలో ఒక అద్భుతమైన శివాలయం అయితే ఉందండి. ఆ శివాలయం మీకు చూపించడం కోసం నేను ఈరోజు ఈ గ్రామానికి వెళ్తున్నాను. అలాగే ఈ శివాలయ చరిత్రలోని తాటకి అనే ఒక రాక్షసు గురించి ప్రస్తావించబడిందండి. ఇప్పుడు నేను ఆ ఊరికి వెళ్ళే మార్గంలోనే ఉన్నాను. ఆ రేలంగి అనే ఊరికి వెళ్ళే మార్గంలో ఉన్నాను. ఇప్పుడు ఆ గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలో ఉన్న ఈ శివాలయం ఏ విధంగా ఉందో చూద్దామండి. అలాగే స్వామివారిని చూపించడానికి కూడా నేను ట్రై చేస్తాను. వీడియో ఎక్కడైతే స్కిప్ చేయకుండా చూడండి. వీడియో చాలా అద్భుతంగా ఉంటుందండి. అలాగే ఈ శివాలయానికి సంబంధించిన చరిత్ర కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇప్పుడైతే ఇంకా ఆ శివాలయానికి వెళ్ళిపోదాం. ఆ ఊరు వెళ్ళి చూద్దాం ఏ విధంగా ఉందనేది. మీరు చూస్తున్నారు కదండి, ఇదే రేలంగి అనే గ్రామం అనమాట. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే తాటకేశ్వర స్వామివారి ఆలయం, శివాలయం. బయట డ్రైనేజ్ తవ్వుతున్నారు. గుడి లోపలికి వెళ్దాం ఇప్పుడైతే. నేను ప్రజెంట్ శివాలయంలోనే ఉన్నానండి. తాటకేశ్వర స్వామివారి శివాలయంలో ఉన్నాను. ఇప్పుడు నేను ఈ ఆలయం మొత్తం మీకు ఏ విధంగా ఉందనేది చూపిస్తానండి. ఇది ఇప్పటి ఆలయం అయితే కాదండి. ఇక్కడ ఉన్న శివలింగం అయితే కూడా త్రేతాయుగానికి సంబంధించిన శివలింగం అనమాట. శ్రీరాముడు ప్రతిష్ఠించిన శివలింగం ఈ శివలింగం. ఇప్పుడు నేను మీకు ఈ గుడి అంతా, ఈ శివాలయం అంతా ఏ విధంగా ఉందనేది చూపిస్తాను. అదిగోండి, మీకు అక్కడ ఎంట్రన్స్లో చూస్తున్నారు కదా, అది వచ్చేసి మెయిన్ రోడ్ అండి. నేను మీకు స్టార్టింగ్లో చూపించాను కదా, చిన్న వర్క్స్ జరుగుతున్నాయి ఇక్కడ. కాలువ ఏదో కడుతున్నారు, చిన్నగా డ్రైనేజీ కడుతున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు, మొత్తం 3 ధ్వజస్తంభాలు ఉన్నాయండి. ఒక్కొక్క గుళ్ళోకి నేను వెళ్ళి మీకు చూపిస్తాను. ఇప్పుడు ప్రజెంట్ మనం ఈ లోపలికి వెళ్దాం. ఇక్కడ ఆపోజిట్లో ఉన్న వైపుకి వెళ్దామండి. ఇక్కడ ఒక అమ్మవారు ఉన్నారు చూడండి, మీరు చూస్తున్నారా? ఈవిడ ఒక అమ్మవారండి. అలాగే ఇక్కడ కూడా ఒక అమ్మవారు ఉంటారు, మీరు చూడొచ్చు. ఇదిగోండి, ఉమా పార్వతి అమ్మవారండి ఈవిడ. మీరు ఇక్కడ గుడిని గమనించవచ్చండి. ఈ పిల్లర్స్ అవి కూడా మీరు గమనిస్తే ఈ గుడి అనేది బ్రిటిషర్స్ టైంలో కట్టిన గుడి అండి ఇది. కానీ ఇక్కడున్న శివలింగం మాత్రం చాలా పురాతనమైందండి. శ్రీరాముడి కాలానికి చెందింది. ఇక్కడ శ్రీరాముడే ప్రతిష్ఠించారు ఇక్కడ ఉన్న శివలింగాన్ని. ఎందుకు ప్రతిష్ఠించారు అనేది నేను మీకు ఇప్పుడు చరిత్రలో చెప్తానండి. ఇప్పుడు ముందుగా అయితే శివలింగ దర్శనం అయితే మీరు చేసుకోండి. స్వామివారిని అయితే మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. ఒకసారి చూడండి. ఇదిగోండి స్వామివారు, తాటకేశ్వర స్వామివారు అండి. ఈయన శ్రీ ఉమా పార్వతి సమేత తాటకేశ్వర స్వామివారు అండి. ఈయన చూసారు కదా, దర్శించుకోండి, మీ కన్నులారా దర్శించుకోండి. ఇప్పుడు ఒకసారి గుడి వైపు మొత్తం చూద్దామండి. గుడి అంతా ఏ విధంగా ఉందనేది చూస్తున్నారు కదా. ఇవ్వండి, మీరు ఇక్కడ గమనించవచ్చు. శ్రీరాముడు శివలింగాన్ని ప్రతిష్ఠించి అభిషేకం చేస్తున్నట్టు ఒక శిలాశాసనం చెక్కబడింది. అలాగే పైన మీరు
గమనించవచ్చు. శ్రీ తాటకేశ్వర స్వామివారి దేవస్థానం రేలంగి అని రాస్తుందండి. అలాగే కింద స్థల పురాణం కూడా రాసింది. ఆ స్థల పురాణం అనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఇటువైపు కూడా చూడండి, ఇది ఆలయం బ్యాక్ సైడ్ అండి. ఇది అలాగే ఇక్కడ వచ్చేసి ద్వాదశ జ్యోతిర్లింగాలకు సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఉంటుందండి. ఏవే రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ జ్యోతిర్లింగాలు ఉన్నాయి అనేది ఇక్కడ రాసి ఉంటుంది. అలాగే అష్టాదశ శక్తిపీఠాలు కూడా ఇక్కడ రాసి ఉన్నాయండి, చెక్కబడి ఉన్నాయి. మొత్తం 18 శక్తిపీఠాలు అనమాట. సతీదేవి దక్షయజ్ఞం తర్వాత ఆహుతి అయిపోతారు కదండి అగ్నికి. ఆ తర్వాత శివుడు ముల్లోకాలు ఆవిడ దేహాన్ని పట్టుకొని రోధిస్తూ తిరుగుతూ ఉంటాడనమాట. ఆయన అలా తిరుగుతున్నప్పుడు ముల్లోకాలన్నీ కూడా ప్రళయం వచ్చేసి చాలా నానా రకాలుగా తయారైపోద్ది అనమాట. అన్నీ స్తంభించిపోతాయి ఎక్కడికక్కడ. ఇలా ఉంటే శివుడు ఈ విధంగా ఉంటే కనుక ప్రపంచం అంతా నాశనం అయిపోతుందని చెప్పేసి, ప్రపంచమే కాదు ఈ విశ్వం అంతా నాశనం అయిపోద్దని చెప్పేసి సతీదేవిని తన విష్ణు చక్రంతో 18 ముక్కలుగా చేసేస్తారనమాట. ఆ 18 ముక్కలు చెల్లాచెదురుగా వివిధ ప్రాంతాల్లో పడతాయండి. ఆ వివిధ 18 ముక్కలుగా పడిన ఆ 18 ప్రాంతాలే అష్టాదశ శక్తిపీఠాలుగా వెలిసాయి అనమాట. ఒక్కొక్క బాడీ పార్ట్ ఒక్కొక్క చోటన పడింది. అలా 18 చోట్ల పడడం వల్ల అష్టాదశ శక్తిపీఠాలుగా వెలిసాయి అనమాట. ఇప్పుడు ఈ ఆలయ చరిత్రకు వస్తే, త్రేతాయుగంలోనండి ఈ ప్రాంతం అంతా కూడా చాలా అరణ్య ప్రాంతం అనమాట. అలాగే ఈ ఆలయం ఉన్న ప్రదేశం గోస్తని నది తీర ప్రాంతం అనమాట. ఇది ఇక్కడ తాటకి అనే ఒక రాక్షసి గ్రామస్తుల్ని వాళ్ళని ఇబ్బంది పెట్టడంతో, అలాగే యజ్ఞాలు చేస్తూ ఉంటారు కదండి ఋషులు, వాళ్ళు యజ్ఞాలు చేస్తూ ఉంటారు, వాళ్ళని ఇబ్బంది పెట్టడంతో శ్రీరాముడు వచ్చి తాటకిని సంహరిస్తారనమాట. ఆయన సంహరించిన తర్వాత ఎలాగైనా తాటకి అనే ఒక రాక్షసి ఒక స్త్రీ కాబట్టి ఆవిడ్ని చంపిన పాపం పోగొట్టుకోవడం కోసం ఆయన ఏం చేస్తారంటే, విశ్వామిత్ర మహర్షిని అడిగి ఏం చేయాలని అడగ్గా ఆయన ఏంటంటే శివలింగాన్ని ప్రతిష్ఠించమని చెప్పేసి ఒక సలహా ఇస్తారనమాట. ఆయన సలహా ప్రకారం శివలింగాన్ని ప్రతిష్ఠిస్తారు. తాటకి అనే ఒక రాక్షసి స్త్రీ అవటం వల్ల ఆవిడ పేరు తాటకి. ఆ తాటకి అనే పేరు మీదే ఈ శివలింగాన్ని, ఈ స్వామివారిని పిలవడం జరుగుతుందండి, తాటకేశ్వర స్వామివారిగా. ఈ రేలంగి అనే గ్రామానికి పేరు ఎలా వచ్చిందంటే, తాటకి అనే ఒక రాక్షసి ఉంది కదండి, ఆ రాక్షసిని శ్రీరాముడు సంహరించిన తర్వాత ఆవిడ తల ఈ ప్రాంతంలో రాలిందంట. ఆ రాలటం వల్ల రాలింది అనే పేరు కాస్త రేలంగిగా కాలక్రమేణా మారింది. అలాగా ఈ ప్రాంతాన్ని రేలంగి అని పేరు పిలుస్తున్నారన్నమాట. ఇదండి ఈ గ్రామానికి సంబంధించిన చరిత్ర, అలాగే ఈ శివాలయానికి సంబంధించిన చరిత్ర అన్నమాట. అలాగే ఒకసారి ఈ ఆలయాన్ని చూడండి ఎంత బాగుందో. ఇలా వెళ్తూ ఉంటే చూసారా, విశ్వామిత్ర మహర్షి ఈ ప్రాంతంలోని యజ్ఞాన్ని చేస్తూ ఉండేవారనమాట. ఆ యజ్ఞం చేస్తున్నప్పుడే ఈ తాటకి అనే రాక్షసి ఆయన్ని, అంటే ఆ యజ్ఞానికి భంగం కలిగించాలని ట్రై చేసేది, అలాగే గ్రామస్తులను కూడా ఇబ్బంది పెట్టాలని ట్రై చేసేది అనమాట. ఆ టైంలోనే శ్రీరాముడు వచ్చి తాటకిని సంహరించడం జరిగింది. అలాగా విశ్వామిత్ర మహర్షి ఆ యజ్ఞాన్ని పూర్తి చేసుకున్న తర్వాత ఆ యజ్ఞంలో నుంచి జ్వాలామాలిని, జ్వాలాముఖి అనే చెప్పేసి ఇద్దరు అక్క చెల్లెళ్ళు అయితే ఇద్దరు దేవతామూర్తులు ఆ యజ్ఞంలోంచి బయటికి రావడం జరిగిందండి. ఆ ఇద్దరు దేవతలు కూడా ఇప్పుడు ఈ రేలంగి అనే గ్రామానికి గ్రామ దేవతలుగా కొలువై ఉన్నారు. అలాగే ఆ ఇద్దరే అమ్మవార్లకి సంబంధించి ఒక ఆలయం కూడా ఉందండి. ఆ ఆలయాన్ని కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. జ్వాలాముఖి, జ్వాలామాలిని అమ్మవార్లు అంటే వీళ్ళిద్దరిని మంటలాంబ అమ్మవార్లు అని పిలుస్తారండి. అంటే మంటల్లోంచి బయటకు వచ్చిన అమ్మవార్లు కాబట్టి వాళ్ళని జ్వాలాముఖి, జ్వాలామాలిని అని పిలిచేవారు. ఆ కాలక్రమేణా మంటల్లోంచి బయటకు రావడం వల్ల ఆ చరిత్ర అనేది పెద్దలు చెప్తూ ఉంటారు కదా, వాళ్ళిద్దరిని కూడా జ్వాలాముఖి, జ్వాలామాలిని అనే పేర్లతో కాకుండా చిన్న మంటలాంబ, పెద్ద మంటలాంబ అని పేరు, ఇలాగా ఈ పేర్లు పెట్టి పిలవడం జరుగుతుంది.
ఇప్పుడు ఆ గ్రామ దేవతలు ఉన్న ఆలయానికైతే మనం వెళ్ళి చూద్దామండి. మీకు జ్వాలాముఖి జ్వాలామాలిని అమ్మవార్ల గుడి అని చెప్పాను కదండి, అదే మంటలాంబ అమ్మవార్ల గుడి అని చెప్పాను కదండి. ఇప్పుడు ప్రస్తుతం నేనైతే ఆ గుడి దగ్గర ఉన్నానండి. ఒకసారి చూడండి, శ్రీ మంటలాంబ అమ్మవారి దేవస్థానం, జ్వాలాముఖి జ్వాలామాలిని అమ్మవార్ల దేవస్థానం అండి ఇది. ప్రస్తుతం అయితే మనం ఇక్కడ ఉన్నాం, చూడండి ఒకసారి. ఈరోజు ఆదివారం కాబట్టి చాలామంది ఉన్నారండి. అమ్మవారు స్వయంభూ అండి, స్వయంభూ విగ్రహాలు. ఇదేనండి గుడి. లోపల అమ్మవార్లు ఇద్దరిని కూడా నేను దర్శనం చేసుకున్నానండి, కానీ వీడియో తీయడానికి అయితే లేదు, పర్మిషన్ ఇవ్వలేదు. కొన్ని చోట్ల అంతే. ఇక్కడ శివుడి విగ్రహం చూడండి, అలా ఇక్కడ వచ్చేసి సూర్యదేవుడి విగ్రహం అన్నమాట. ఈయన వచ్చేసి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు అనమాట. కాలజ్ఞానం చెప్తారు ఈయన. భవిష్యత్తులో ఏం జరుగుతుంది ఏంటనేది చెప్తారు. ఇదిగోండి ఇక్కడ చూడండి, భవిష్యత్ కాలం. అంటే లోపల గుడి లోపల ఇలా ఉంటుంది అనమాట, అమ్మవారి గుడి లోపల. ఈరోజు ఆదివారం కాబట్టి ఖాళీ లేదు. చూశారు కదండి వీడియో. ఈ వీడియోలోని నేను చూపించిన శ్రీ ఉమా పార్వతీ సమేత తాటకేశ్వర స్వామివారి ఆలయం ఏ విధంగా ఉందో మొత్తం చూశారు కదా. ఈ ఆలయాన్ని చూసిన తర్వాత, అలాగే ఈ ఉమా పార్వతీ సమేత తాటకేశ్వర స్వామివారి చరిత్ర తెలుసుకున్నాక మీకేమనిపించింది అనేది కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఇంకా ఇటువంటి వీడియోలు ఇంకా ఎన్నెన్నో మీరు చూడాలనుకుంటే వెంటనే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయిపోండి. అలాగే కొంచెం ఆ చరిత్ర చెప్పేటప్పుడు నేను ఏంటంటే అక్కడ వెంటనే చూసి అప్పటికప్పుడు చెప్పడం జరిగిందండి, లైవ్లోనే చెప్పడం జరిగింది. అంటే ఎటువంటి వాయిస్ ఓవర్ ఇవ్వకుండా, ఏ స్క్రిప్ట్ రాయకుండా నేను అది చరిత్ర చెప్పడం జరిగింది. కొంచెం స్లోగా ఉన్నా, కొంచెం తప్పులే ఉన్నా కూడా కొంచెం క్షమించండి. నా వరకు అయితే మాత్రం నేను ఉన్న చరిత్ర అంతా కూడా అప్పుడే చెప్పేశానండి. అక్కడ నేను చదివిన చరిత్ర అంతా కూడా నేను మీకైతే చెప్పడం జరిగింది. ఏది కూడా నేను మిస్ చేయలేదు. ఈ చరిత్ర విన్న తర్వాత మీకు అనిపించింది అనేది కామెంట్లో చెప్పండి. ఇకైతే ఇక్కడితో వీడియో క్లోజ్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమః శివాయ.